హర్హర్ మహాదేవ రక్ష రక్ష భైరవ విధాత టీవీ ప్రేక్షకులందరూ కాలభైరవుడు రాజశ్యామలామాత అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. మనం రాశిఫలాల్లోకి వెళ్ళే ముందు ఒక్కసారి మీకు ఒక చిన్న మనవి ఏమిటి అంటే, మన వీడియోలు మీరందరూ లైక్ చేయాలి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే నా యొక్క రిక్వెస్ట్. మరి రాశిఫలాలకి ముందు మన యొక్క కార్యక్రమాలు ఏమిటి అనేది తెలుసుకుందాం. మహాశివరాత్రి వస్తుంది, ఫిబ్రవరి 15 ఆదివారం. ఆ మహాశివరాత్రి రోజు మీకు తెలిసిందే, ఇక్కడ మనం స్ఫటిక శివలింగేశ్వర సమేత స్వర్ణాకర్షణ కాలభైరవ టెంపుల్ మనం నిర్మాణం చేసుకున్నాం. స్ఫటిక శివలింగేశ్వరుడు ఇక్కడ కొలువై ఉన్నాడు. అలాగే కాలభైరవుడు, భైరవి మాత కూడా ఇక్కడ కొలువై ఉన్నారు. అలాంటి ఆ మహాదేవునికి, పార్వతీ పరమేశ్వరులకి ఆ రోజు కళ్యాణం ఉంటుంది. కళ్యాణం అనంతరం మహన్యాస పూర్వక రుద్రాభిషేకం. అలాగే ఈ కళ్యాణం, ఈ రుద్రాభిషేకంలో పాల్గొన్న వారికి పరోక్షంగానైనా సరే లింగోద్భవ కాలంలో వారి పేరుతో ప్రత్యేకమైనటువంటి అభిషేకం చేయబడుతుంది. మీ గోత్రనామాలతో మీ పేరుతో లింగోద్భవ కాలంలో అభిషేకం చేయబడుతుంది. ఇక పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అంటే మీ అందరికీ తెలిసిందే. లోక కళ్యాణం మొట్టమొదట జరిగింది వారికే. ఆ దంపతులకి మనం కళ్యాణం చేసినా, ఆ కళ్యాణంలో మనం పార్టిసిపేట్ చేసిన దాంపత్య జీవితంలో సమస్యలు కావచ్చు, వివాహంలో సమస్యలు, ఏదైనా సరే మీరు అనుకున్నటువంటి కోరికలు నెరవేరేటువంటి మహత్తరమైన, మహనీయమైన, అద్భుతమైన ఘట్టం కళ్యాణం. తదనంతరం లింగోద్భవ కాలంలో అభిషేకం స్ఫటిక శివలింగేశ్వరునికి. ముఖ్యంగా ఈ కళ్యాణంలో పాల్గొన్న వారికి తలంబ్రాలు, పార్వతీ పరమేశ్వరుల మీద వేసినటువంటి తలంబ్రాలు, అలాగే అభిషేకించినటువంటి విభూది, స్వామివారి ప్రసాదం, రక్షలు కూడా మీకు పోస్టు చేయబడతాయి. అలాగే ఈ కార్యక్రమం అంతా యూట్యూబ్ లైవ్లో మీరు ఆ రోజు రాత్రి 7 గంటల నుంచి చూడొచ్చు. మరి ఆలస్యం చేయకుండా ముందుగానే మీ పేర్లను కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి మీరు వెంటనే రిజిస్టర్ చేసుకోండి. వివరాలు కూడా తెలియజేయబడతాయి. పార్వతీ కళ్యాణం అంటే చాలు మీకు వివరాలు వచ్చేస్తాయి. అందరూ కూడా పరోక్షంగా లేదా ప్రత్యక్షంగానైనా పాల్గొనవచ్చు. మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. మీనరాశి, ఫిబ్రవరి నెల మీనరాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేద్దాం. సహనానికి పోటీ పెడితే మీరు ఫస్ట్ మార్కులు వచ్చేస్తారు. ఎందుకంటే సహనం మీ ఆయుధం. ఎంతో ఓపికగా, ఓర్పుగా సమాధానం చెప్తూ ప్రతి కష్టాన్ని కూడా గట్టెక్కేటువంటి పరిస్థితుల్లో మీరు చాలా పేషెన్స్తో ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగే ఏదైనా ఒక విషయం వచ్చిందంటే చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయిపోకుండా ఎప్పటికప్పుడు స్పాంటేనియస్గా రెస్పాండ్ అవుతూ ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటారు. అది మీ యొక్క ప్రత్యేకతగా చెప్పాలి. అలాగే మీకు ఎవరైతే కాంపిటేటర్స్ ఉంటారో వారిని మీ తెలివితేటలతో కాస్త తగ్గిస్తారు కూడా. ఎందుకంటే మిమ్మల్ని ఢీకోవడం అంత తేలికైన విషయం అయితే కాదు. అలాగే ఆదాయం అయితే బాగుంటుంది, కానీ అదే స్థాయిలో ఖర్చులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇన్కమింగ్ ఎంత ఉంటుందో అవుట్ గోయింగ్ కూడా అంతే కనిపిస్తూ ఉంది. అలాగే ఇక 15వ తారీఖు తర్వాత అయితే మాత్రం కొంత ఇన్కమ్ అయితే పెంచుకునే సూచనలు అయితే ఉన్నాయి. అలాగే ఏదైనా మీ ఫ్యామిలీలో చిన్నపాటి వివాదాలు లేదంటే చిన్న చిన్న గొడవలు ఏదైనా వచ్చినా సరే అవే సర్దుకుంటాయి. అనవసరంగా వాటిని మీరు ఏదో అని కెలికి మాత్రం రచ్చ చేయొద్దు. ఇక మీ తండ్రి గారి ఆరోగ్యం మీద కూడా ఫోకస్ పెడితే చాలా మంచిది. ఆయనకి ఏదైనా చిన్న ఇబ్బంది అయితే వెంటనే
డాక్టర్ని సంప్రదించడం చాలా అవసరం. స్థిరాస్తులు ఎవరైనా కొనాలి అనుకుంటే ఈ నెలలో ఆ డాక్యుమెంట్స్ విషయంలో బాగా పరిశీలన చేసుకోండి, అది చాలా బెస్ట్. అలాగే పనుల్లో కూడా కొన్ని పనులు మీకు కాస్త ఇబ్బందికరంగా సవాల్గా కూడా మారిన ఆశ్చర్యపోనక్కర్లేదు. అయినప్పటికీ కూడా అందులో కూడా సవాళ్ళను మీరు స్వీకరించి మీరు చక్కగా ముందుకి వెళ్ళే పరిస్థితులు అయితే ఉన్నాయి. బ్యాంకు రుణాల కోసం ఎవరైనా ప్రయత్నాలు చేస్తే అప్రూవల్ కావచ్చు, కానీ ఎందుకో మీ చేతికి వచ్చేటప్పటికి కొద్దిగా ఆలస్య సూచనలు అయితే ఉన్నాయి. అలాగే మీరు ఎవరికైనా సరే గతంలో అప్పు ఇచ్చినట్లయితే మీరు కాస్త గట్టిగా ప్రదరించినట్లయితే కొద్దిపాటి వసూళ్ళు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కోర్టు సంబంధిత వ్యవహారాలు ఎవరికైనా సరే ఈ నెలలో తీర్పులు ఉంటే కొంత ఫేవరబుల్గా వచ్చే సూచనలు ఉన్నాయి. మరి గృహ నిర్మాణాలు ఎవరైనా చేపట్టాలి అనుకున్నా, చేయాలి అనుకున్నా అంతా బాగున్నప్పటికీ ఏదో ఒక ఆటంకంతో కొంత ఆలస్యం అయితే కనిపిస్తూ ఉంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికైతే మీ ప్రయత్నాలన్నీ కూడా ముందుకు సాగే సూచనలు ఉన్నాయి. విదేశీ ప్రయత్నాలు చేసేవారికైతే మిశ్రమ ఫలితాలు, అటు ఇటుగా ఉంటుంది. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఉద్యోగం చేతి వరకు వచ్చి కొన్నిసార్లు మరలా మిమ్మల్ని ఆపే పరిస్థితి కూడా ఉంటుంది. మరలా వాయిదా వేయచ్చు మీ జాయినింగ్ ఆర్డర్ కూడా. ఇలాంటప్పుడు నిరాశ చెందకుండా చాలా చక్కగా భగవంతుని మీద భారం వేసి ముందుకు వెళ్ళండి. రాజకీయ నాయకులకైతే సాధారణంగా ఉంది, ఎంత సైలెంట్గా ఉంటే మీకు అంత మేలు జరిగేటువంటి పరిస్థితులు అయితే ఇప్పుడున్నాయి. ఉద్యోగస్తులకు కూడా మధ్యస్థంగా కనిపిస్తుంది. మీ అధికారుల దగ్గర సహనాన్ని, ఓపికని ప్రదర్శిస్తారు. ఒక్కొక్కసారి వాళ్ళు చాలా మిమ్మల్ని టార్చర్ పెట్టేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. అయితే మీరు మాత్రం మీ పనిని ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసుకోండి. రేపు చేద్దాం, తర్వాత చేద్దాం అనేటువంటి వాయిదాలు వేస్తే ఇబ్బంది పడతారు. ఇక వృత్తి వ్యాపారస్తులకైతే పర్వాలేదు, బాగానే ఉంది. కాకపోతే మీ నిజాయితీ మీకు ఆభరణం. లాభాలైతే తక్కువ రావచ్చు, కానీ మీ వ్యాపారాలు మాత్రం కస్టమర్స్ ద్వారా చక్కగా ప్రమోట్ అయ్యే సూచనలు అయితే ఉన్నాయి. నూతన పెట్టుబడులు ఏదైనా పెట్టాలి అనుకుంటే వ్యక్తిగత జాతకాలు మాత్రం చూపించుకోండి. ఇక భాగస్వామ్య వ్యాపారస్తులకైతే అంతా సవ్యంగా ఉన్న చిన్నపాటి చిన్న డిస్టర్బెన్సెస్ అయితే కనిపిస్తూ ఉంది. అభిప్రాయ భేదాలు అది రాకుండా కాస్త సహనంగా ఉంటే సరిపోతుంది. ఇక షేర్ మార్కెట్ అయితే 15th లోగా బాగుంది, తర్వాత మాత్రం లాస్ అయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. చిరు వ్యాపారస్తులకు మీ కస్టమర్ల సంఖ్య కాస్త తగ్గొచ్చు. అలాగే మీరు ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నా తిరిగి ఇచ్చినా కాస్త లెక్కించుకోవటం మర్చిపోకండి. ఏదో నమ్మకంగా పెట్టేసుకోవటం అంత మంచిది కాదు. ఇక కళారంగం, టీవీ, సినీ, స్టేజ్ కళాకారులందరికీ కొద్దిగా ప్రయత్నాలు గట్టిగా చేయాలి. మీరు 15 తర్వాత అయితే అవకాశాలు కొద్దిగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఆరోగ్యపరంగా చూసినట్లయితే జాగ్రత్తగా ఉండాలి. మోకాళ్ళ సమస్యలు అవి వచ్చేటువంటి ఇబ్బంది అయితే కాస్త ఏజ్ పీపుల్కి అది ఉంది. ఏదైనా ఆహార నియమాలు పాటిస్తే మంచిది. విద్యార్థులు మాత్రం చదువు మీద మాత్రం చాలా ఫోకస్ పెట్టండి. చదువు మీద నిర్లక్ష్యం మిమ్మల్ని ఇబ్బంది పడుతుంది. ఏమిటి అంటే ఎగ్జామ్స్ దగ్గరలో చదివేద్దాం, ఏదో చదివిస్తే అన్నీ మీకు వచ్చేస్తాయి అనుకుంటున్నారు, కానీ అది జరిగే పని అయితే కాదు. మరి ఈ రాశి వారికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయి అంటే 3, 4, 5, 13, 14, 15, 20, 24. మరి నిదానంగా ఉండాల్సిన తేదీలు 1, 8, 9, 10, 18, 22, 26, 27, 28. మరి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారు నవగ్రహ స్తోత్రం చదువుకుంటే చాలా బాగుంటుంది. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః. ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు 18 సార్లు ఉదయం సాయంత్రం చదవండి, చక్కని ఫలితాలు అయితే ఉంటాయి. అలాగే మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. మీరు అవకాశం ఉంటే శివరాత్రి
ఈ కళ్యాణంలో మాత్రం పరోక్షంగానైనా పాల్గొనండి. ఇబ్బందులు ఏమైనా ఉన్నవారికి బాగుంటుంది. మరి సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.